నిజంగా మేమే కిడ్నాప్ చేసుంటే రోజు పై గదికి అన్నం కూరలు తీసుకెళ్లే వాళ్ళం కదా. ఏంటి? పై గదికి అన్నం కూరలు తీసుకెళ్లేవాళ్ళ? చచచా, పై గదిలోకి వెళ్లి అన్నం కూరలో విషం కలుపుకొని చచ్చేవాళ్ళం కదా అంటున్నాడు. అంతే కదండి? అవునవును, అంతే అంతే. పర్వాలేదు, అన్నం కూరలు కావాలంటే నేను పంపిస్తాను. విషం కలుపుకొని తిని మీరు చావండి. అక్క, నీ మీదొట్టు. ఇంకోసారి ఒట్టు అన్నావు. నిజమక్క, మన మంగ దొరుకుద్దో లేదో అని బాధలో చచ్చిపోవాలనిపించింది. మీరా మా మంగ గురించి చచ్చిపోవాలనుకున్నారా? ఆ, ఎలా? ఇదిగో ఈ స్వీట్స్ తిని. ఏడ్చినట్టుంది. వెనుకటికి నీలాంటోడే చావడానికి సారా దాగాడంట. స్వీట్స్ తింటే నోటికి టేస్ట్ వస్తుంది గాని చావెట్లా వస్తుందిరా? ఆ, నాకు షుగర్ ఉంది కదక్క. ఆ, 1 కిలో స్వీట్ తింటే ఆటోమేటిక్ గా కోమాలోకి వెళ్తాను. ఆ తర్వాత చచ్చిపోతాను. ఆపండి మీ గోల. వింటానికి ఎలాగో ఉంది. వెళ్ళి తిని చావండి, వెళ్ళండి. పద. అమ్మా, మామయ్యని అక్కని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. వాడి బొంద, వాడికంత సీన్ లేదు. లేదమ్మా, ఎప్పుడు స్వీట్ తినని మామయ్య మన మంగ కోసం చావడానికి తింటున్నానని చెప్పాడంటే నో డౌట్ వీళ్ళే కిడ్నాపర్స్. కిడ్నాపర్సా? చెప్తాను రా. స్వీట్స్ తెచ్చారా? తెచ్చాను తల్లి, తిను. మా బంగారు బాతు నువ్వు. నీకోసం స్వీట్స్ ఏంటి, ఫినాయిల్ తెమ్మన్నా తెస్తాం. అది నాకు వద్దులే, మీరు తాగండి. నాకు స్వీట్స్ ఇవ్వండి చాలు. ఈ కర్రది మన మీద పంచులేస్తోంది. వేస్తది వేస్తది. స్వీట్స్ లో ఎలకల మందు పెట్టిస్తి. వద్దొద్దు, దాని కడుపులో ఎలుకలుంటే చచ్చిపోతాయి. ఛీ! వాళ్ళకి మన మీద అనుమానం వచ్చిందంటావా? వచ్చే ఉంటుంది. హా? అయితే మనల్ని ఫాలో అవుతూ ఉంటారా? అవునవును, ఈ గదిలోకి వచ్చినా రావచ్చు. అమ్మో, అదే జరిగితే దీన్ని కిడ్నాప్ చేసినందుకు ఆ రాజేశ్వరి మనల్ని షూట్ చేసి పారేస్తుంది. ఆ, అమ్మో, ఇప్పుడేం చేద్దాం? గన్లో బుల్లెట్ తీసేద్దాం. నీ బొంద, వాళ్ళు పైకి రాకముందే దీన్ని పంపించేద్దాం. ఎక్కడి పంపిస్తాం? దాని ఇష్టం వచ్చిన చోటికి పోతుంది. నేరం మన మీద రాకుండా ఉంటుంది. షూ, గట్టిగా అరవకే, అది వింటుంది. ఆల్రెడీ నేను వినేసా. మీరిద్దరు నా చెవిలో చెప్తే విననా చెప్పండి. ఇలా రండి, ఇలా రండి. నన్ను ఎందుకు బయటికి పంపించాలనుకుంటున్నారు? ఆ, ఎందుకంటే ఈరోజు చాలా మంచి రోజు. పిల్లలు ఎండలో తిరిగితే నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా అవుతారంట. ఏంటి డ్రీమా? ఓ, నిజమా? అంటే నేను బయటికెళ్ళి ఎండలో తిరిగితే తెల్లగా అవుతానా? ఆ, అవునవును. అంటే నేను జమీందార్లా కనిపిస్తానన్నమాట. అవును. అప్పుడు మీ నానమ్మ నువ్వు జమీందారు కూతురు అని అంగీకరిస్తుంది. అంతేకాదు, మీ అమ్మమ్మకి నువ్వు ఇంట్లో ఉన్నావని డౌట్ వచ్చింది. పొరపాటున దొరికావనుకో నాటకం ఆడినందుకు కొడుతుంది. ఎక్స్కర్షన్ కు పంపించినట్టుంది. నో, మమ్మీకి తెలియకూడదు. నేను చెప్పినట్టు మమ్మీ వినాలి. అందుకు నేను ఏం చేయాలి? అర్జెంటుగా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళి ఎండలో తిరుగుతూ ఉండు. ఈ లోపు మీ అమ్మని భయపెట్టాక తిరిగి నీ ఇంటికి తీసుకొచ్చేస్తావు. ఆ? అయితే ఇప్పుడే నేను వెళ్ళిపోతా. పద. బాయ్. ఏ, అటు కాదు, ఇటు పో.
అమ్మయ్యా పీడ విరగడైపోయింది. అవును, ఇప్పుడు బ్యాక్ మెయిల్ ఎలా చేస్తావు? కిడ్నాప్ డ్రామా ఆడేగా డబ్బులు ఎలా కొట్టేస్తావు? తినబేముడు గౌరీ ఏ గౌరీ రా బయటికి. దా ఏం గౌరమ్మ, పాపం ఇన్నాళ్ళు నేనే నీ శత్రువుని అనుకున్నా. కాని నన్ను మించిన శత్రువు నీ ఇంట్లోనే ఉన్నాదని ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది. పిచ్చి పట్టినాదా నీకు? నిన్ను మించిన శత్రువు నా ఇంట్లో ఉండడమేంది? ఈ గౌరమ్మ ఎవరిని శత్రువు అనుకోదు. అనుకుంటే ఈత గడప బయట నిలబెడుతుంది తప్ప గడప దాటనివ్వదు. నేను శత్రువు శత్రువు అన్నది ఎవరో తెలుసా? నీ కూతురు గంగనే గంగనే గంగనే. అదే నీ పాలిట శత్రువు. అష్ట కష్టాలు నీకు దాని వల్లే వస్తున్నాయి. దానివల్లే రాబోతున్నాయి కూడా. అయ్యో, నీ బదులు నా చెప్పేశాను, క్షమించు బైరమ్మా. నా మనిషి లాంటి దానివి, చెప్పొచ్చులే, చెప్పు. అయ్యారే, నీ కూతురు గంగ గూడెం కట్టుబాట్లు తప్పి తప్పు చేసినది. అడుగు, నీ సమాధానం ఏంది? ఏచి, తప్పు చేసిన వాళ్ళని సమాధానం అడగటం ఏంటే? నీ యాసం కొత్త కదా, కాస్త తడబడినానులే. ఏ గౌరీ, గూడెం వెలివేసిన వారికి దుంపలు సాయం చేయడం గూడెం కట్టుబాటు ప్రకారం నేరం. అయినా ఆకలితో ఉండేటోళ్ళకి కడుపు నింపటం నేరవెట్ట అవుతుంది బైరమ్మ. నేరమే. అదే కాదు, ఇట్టా నా మాటని తిరిగి ప్రశ్నించటం కూడా నేరమే. అందుకు మీకు కూడా తెచ్చి పడుతుంది, జాగ్రత్త. నానలేదు, బైరమ్మే అన్నది. బాగా చెప్పినానా? మనసులో మాట బాగా పసిగట్టినావే. అంత బైరమ్మదే. ఇప్పుడేమంటారు? ఆకలితో పానాలు పోయే వారికి కడుపు నింపి పాన నిలబెట్టినందుకు కొరడా దెబ్బలతో మా పానాలు తీస్తారు, అంతే కదా? సరే, ఎన్ని కొరడా దెబ్బలు కొడతారో నన్ను కొట్టండి. తప్పు చేసింది గంగ, శిక్ష గౌరికెట్టా పడతాదే. గంగకే పడుతుంది. ఇదిగో, తప్పు చేసింది గంగే అయినా దాన్ని సరిగ్గా పెంచక తప్పు చేసింది నేను. నేను సరిగ్గా పెంచుంటే అది తప్పు చేసేది కాదు. అంటే ఆ తప్పులో నాది కూడా బాగా ఉంది. అందుకే శిక్ష నాకెయ్యండి. ఇదేం మెలికే? అది నాకు అర్థం కావట్లేదు. నాకే అర్థం కాలేదటే ఇక మీకేట అర్థం అవుతుందమ్మా. అది నిజమే. ఏయ్, ఇవన్నీ నాకు తెలీదు. అది కట్టుబాటు దాటింది, శిక్ష దానికే పడతాది. నేను ఒప్పుకోను. అయినా మీరు దొంగతనం చేస్తే కొరడా శిక్ష మీ ఈపుకి పడతదా, మీ చేతులకి పడతదా? వీపుకే పడతాది. అదే న్యాయం. తప్పు చేసింది చేతులు కదా, ఈపుకెట్టా కొడతారు? ఇదెక్కడ గొడవ? ఒక్క ముక్క కూడా అర్థమై సావట్లేదే. నాకే అర్థం కావట్లేదంటే ఇప్పుడేమంటావు చెప్పు. తప్పు చేసిన చేతులు నుదిలేసి ఈపుని శిక్షించినట్టే తప్పు చేసిన నా గంగ నుదిలేసి నన్ను శిక్షించడమే న్యాయం అంటున్నాను.
కాదు అంటే అర్థమైనది. శిక్ష నుంచి నీ కూతుర్ని తప్పించటానికి భలే ఎత్తు వేసినవే. నీ ఎత్తుని చిత్తు చేసి నీ కూతురు నోటితోని శిక్ష నాకు వెయ్యని ఎలా అనిపిస్తానో చూడు. సరే, గూడెం కట్టుబాటు దాటినందుకు గట్టు మైసమ్మ గుడికాడ ఓ రాత్రి నిద్ర చెయ్యాల. అదే ఈ భైరమ్మ వేస్తున్న శిక్ష. గట్టు మైసమ్మ గుడి కాడ శిక్ష. ఓసోస్, ఇదెక్కడ న్యాయం భైరమ్మా? గట్టు మైసమ్మ గుడికెళ్ళి ప్యానల్తో తిరిగొచ్చినోళ్ళు లేరే? ఆడికెళ్తే మా వదిలి కూడా ఏ పులికి పాలారం అయిపోద్ది. వైరమ్మ, కట్టు మైసమ్మ గుడి కాడ నిద్రంటే సావటానికి పోయినట్టే అని తెలుసా? తెలుసు. తెలుసు కాబట్టే ఆ శిక్ష వేసిన. కాదంటే గూడెం నుంచి నిన్ను కూడా వెలివేయాల్సి వస్తుందని నీకు తెలుసనుకుంటాను. వద్దు, ఆ గట్టు మైసమ్మ గుడి కాడికి నేను పోతా. గంగా, అవును భైరమ్మ, తప్పు చేసింది నేను, శిక్ష నాకే పడాలి. ఏ గంగా, నిజమే నిజమే. చిన్నపిల్లైనా ఎంత చక్కగా న్యాయం చెప్పిందో చూసావా? అంటే నాకేనా న్యాయం తెలియంది? అయితే ఇప్పుడు చూడు గంగా, ఆ గట్టు మైసమ్మ గుడికాడ నిద్ర చెయ్యాల్సింది నువ్వే. ఇదే ఈ భైరమ్మ తీర్పు. వైరమ్మ, ఈ భైరమ్మ మాటే శాసనం, దానికి తిరుగులేదు. కాదంటే గూడెం నుంచి వెలివేస్తా. వైరమ్మ, నీకేమైనా పిచ్చి పట్టిందా? పదవే లోపలికి. ఓసోస్, నాకెంత సంతోషంగా ఉన్నదో. సొంతం లోపల ఏడు జరుగుతున్నది. చీగదిలో ఏం చేస్తున్నారు? మీ మర్దలు నా మీద ప్రేమతో స్వీట్ తినిపిస్తుందక్క. కథ బోనా? అవునవును. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. లేదు చెల్లి, షటప్. నిజంగా మీరు స్వీట్ తినాలనుకుంటే హాల్లోనో రూమ్ లోనో తినాలి. ఇలా ఈ రూమ్ లోకి వచ్చి తిండవేంటి? అవునరా భూషణం, బయట హాల్లో కూర్చుని దర్జగా తినొచ్చు కదా, దొంగగా ఈ రూమ్ లో తినడం ఏంట్రా? అంటే నేను స్వీట్ తినడం ఎవరైనా చూస్తే షుగర్ ఉందని ఆపుతారేమోనని ఇలా రహస్యంగా వచ్చి తింటున్నాం అక్క. అంతే అక్క, మేము ఎలాంటి తప్పు చేయలేదు. నీ మీద నరకేస్తాను చెయ్యి. పండి పండి ఇక్కడ చెయ్యి. పద. అమ్మా, వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే నాకెందుకు అనుమానంగా ఉంది. నాకు అలాగే ఉందమ్మా. వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచుతాం. పదమ్మా. నీకు అసలు బుద్ధిద్దా? కోరి కోరి సావుని ఎత్తుక్కుంటెళ్తావా? అడిగి పోతే సత్తావు. నువ్వు పోయినా చచ్చిపోతావు కదమ్మా. నేను పెద్దదాన్ని, తెలివితోనూ తెగింపుతోనూ తిరిగి వస్తాను. కానీ నువ్వు పసిదానివే, ఆ సీకటి సూత్తని సత్తావు. ఆడికి పోతే మా అయ్య ఏమైపోతాడో అన్న భయం ముందు ఆ చీకటి నాకే లెక్కలేదమ్మా. సర్లే నోర్మై. ఏ మొండితనం వల్లే పరిస్థితి ఈడ దాకా వచ్చినది. అసలు అసలు ఏం చూసుకునే నీకు ఇంత ధైర్యం? నిన్ను చూసుకోనే అమ్మా.
తల్లికి తానం ఇచ్చేంత దానివైపోయినావా? నేను తానాలతో ఉండగా నిన్న మైసమ్మ గట్టుకాడికి పోనీయను. తల్లి కూతుళ్ళు వదిలిపోతారా ఏంటి? పిరికి పంతల్లా పారిపోవడం కంటే పానం వదులుకోవడమే నాకు ఇష్టం. సాల్లే, మైరమ్మకి నేను చెప్పుకుంటాను. నువ్వు గట్టు మైసమ్మ గుడి మర్చిపో. లేదు, నువ్వే మర్చిపో, నేను వెళ్తా. ఏయ్, చెప్తే అర్థం కదా? అలా వద్దు వద్దు అంటే దుంపలు దానం చేశావు. ఈడ కాదు కాదు అంటే ఈడకుండా మైసమ్మ గట్టుకు పోతానని మాట ఇచ్చినావు. అంత నీ ఇష్టమేనా? అమ్మని అడగవా? అమ్మ కోసం చేసే పని గురించి అమ్మనే ఎట్ట అడుగుతానమ్మా? నువ్వు బాగానే మాటలు నేర్చున్నావే. నువ్వు నేర్పించినవే కదమ్మా. అసలు అసలు నువ్వు నా బిడ్డవేనా? అబ్బా, రావాల్సిన అనుమానం ఇన్నాళ్ళకు వచ్చిందన్నమాట. పొలెట్టియాలి. అలా గడుగుదినా? మొదటి నుంచి నాకు అదే అనుమానం. ఆ రంగు నీది కాదు, ఆ రూపం నీది కాదు, ఆ మాట నడక, ఆ తెలివితేటలు నువ్వు కత్త నోరు ముట్టావా? అది కాదదినా. నోరు ముయ్యమన్నానా? సందు దొరికితే చాలు నన్ను నా బిడ్డని విడదీయాలని చూస్తావు. అసలు అసలు దాని మీద నీకెందుకంత కోపం? ఎందుకంటే నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. ఆ విషయం నాకు తెలుసు. నన్ను చెప్పనే వదినా. నువ్వేం చెప్పక్కర్లేదు. చెప్పినా నేను వినను. అయితే మీ ఏడుపేదో మీరు ఏడవండి. నాకెందుకు వచ్చిన గొడవ? నాను పోతాను. సుడిగంగా, బైరమ్మొచ్చి అడిగితే నేను చెప్తాను. నువ్వు మాత్రం మైసమ్మ గుడికి వెళ్ళడం లేదు, అంతే. ఆ? అది కాదమ్మా. కాదంటే నా మీదొట్టే. అమ్మా, వద్దమ్మా, ఆ గుడికి నువ్వు వెళ్ళొద్దు. నేను వెళ్తానని చెప్పానా? నిన్ను వెళ్ళొద్దు అంటున్నాను. అయితే నువ్వు కూడా వెళ్ళవా? నిన్నొదిలి నేనెందుకు వెళ్తానమ్మా? అస్సలు వెళ్ళను, సరేనా? మరెలా తప్పించుకుంటాం? చెప్తానులే. ముందు తిందుగాని పద. ఉం? రా. అమ్మా, నా బట్టలు సర్దుతున్నావేంటమ్మా? ఊరికి పోవాలి కదా, అందుకు. ఊరా? నానా? ఏ ఊరు? మీ మామ వాళ్ళ ఊరు. ఇప్పుడా? నేనెళ్ళను. ఏ, ఎందుకల్లా? నేను ఊరికి పోతే గట్టు మైసమ్మ తల్లి కాడికి ఎవరు పోతారు? ఎవరో ఒకరు పోతారు, లేదంటే బైరమ్మ చేతిలో కొరడా దెబ్బలు తింటారు. దాని గురించి ఆలోచించకుండా నువ్వు పట్నం పో. అయితే నా బదులు గట్టు మైసమ్మ గుడి కాడికి నువ్వు పోతావా అమ్మా? చిచి, నేనెందుకు పోతాను? మరి నన్ను పోనంటే నా బదులు పోవాల్సింది నువ్వే కదమ్మా. పోనని చెప్పాను కదా. పోనంటే ఆ బైరమ్మ ఊరుకుంటదా? ఊరుకోపోతే ఊరేసుకొని సత్తది. దాని గురించి నీకెందుకు? మావికి ప్రాణం బాలేదంట, పోయి పలకరించకపోతే తిట్టుకుంటారు. నువ్వు మీ నాన్నమ్మ పోయి పలకరించండి. ఊరికి నన్ను పోను. కావాలంటే నువ్వు నాన్నమ్మ పోయిరండి. నేను గట్ట మైసమ్మ కాడికి పోతాను. గంగా, గంగా, గంగా ఆగు. గంగా ఆగు. నీకేమైనా పిచ్చా? బతకడానికి పోవే అంటే సావడానికి పోతానంటావేంటి? నిన్ను చంపుకున్నాక బతికి నేనేం చేయాలమ్మా? ఎవరి కోసం బతకాలమ్మా?